తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం పడింది. వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పిడుగులు పడింది. దీంతో తాడి చెట్టు కాలిపోయింది. వర్షాల కారణంగా కల్లాల్లో వరి ధాన్యం తడిచిపోయింది. కల్లాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు. తడిచిన ధాన్యాన్ని కొనాలని కోరుతున్నారు. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గంట పాటు వడగళ్ల వాన పడింది. సిరికొండ, కొండూరు, మైలారం, పెద్ద వాల్గోడ్, చిన్న వాల్గోడ్, భీంగల్లో భారీ వర్షం పడింది. అకాల వర్షంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యం తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం పడింది. వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. రాజీవ్ నగర్ శివారులో తాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో తాటి చెట్టు కాలిపోయింది. వర్షాల కారణంగా కల్లాల్లో వరి ధాన్యం తడిచిపోయింది. కల్లాల్లో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. తడిచిన ధాన్యాన్ని కొనాలని కోరుతున్నారు. అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం దంచుకొట్టింది. నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గంట పాటు వడగళ్ల వాన పడింది. సిరికొండ, కొండూరు, మైలారం, పెద్ద వాల్గోడ్, చిన్న వాల్గోడ్, భీంగల్లో భారీ వర్షం పడింది. అకాల వర్షంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.